బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక బిల్లులపై సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరో 2 అనుబంధ బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదన ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2029 సాధారణ ఎన్నికల నాటికి మహిళలకు చట్టసభలో 33% కోటాను ఖరారు చేసే ప్రక్రియలో భాగంగానే ఈ పునర్విభజన చేపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. సభలో 3/2 మెజారిటీ అవసరమైన ఈ బిల్లులపై మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక బిల్లులపై సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరో 2 అనుబంధ బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదన ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2029 సాధారణ ఎన్నికల నాటికి మహిళలకు చట్టసభలో 33% కోటాను ఖరారు చేసే ప్రక్రియలో భాగంగానే ఈ పునర్విభజన చేపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. సభలో 3/2 మెజారిటీ అవసరమైన ఈ బిల్లులపై మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంటు సమావేశంలో బిల్లులకి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందా? గుడ్ ఈవినింగ్ షాని. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి 3 బిల్లుల విషయంలో ఆమోదం కోసం, చర్చ కోసం ఈ రోజు బిల్లులను ప్రవేశపెట్టింది. ఒకటి 33% మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఒకటి డీలిమిటేషన్, లోక్సభ నియోజకవర్గాల పెంపు, అదేవిధంగా ఈ కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్రాల లోక్సభ సీట్ల పెంపు అంశాల కోసం 3 బిల్లులను ఒకటేసారి ప్రవేశపెట్టింది. నిన్న నుంచి కూడా పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ కొనసాగుతూ ఉంది. దీనిపైన బిల్లులు కేంద్ర న్యాయశాఖ మంత్రి రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడితే దానిపైన ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీతో పాటు ఇతర పార్టీల ఎంపీలు సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ కూడా ఇదే అంశాలపైన, 3 అంశాలపైన పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పార్లమెంట్ లో చర్చ జరుగుతా ఉంది. వాస్తవానికి 4 గంటలకు ఓటింగ్ పెట్టారని చెప్పి ముందే అనుకున్నప్పటికీ ఇంకా చర్చ ఎక్కువసేపు కొనసాగాలి కాబట్టి సాయంత్రం 7 గంటలకి, రాత్రి 7 గంటలకి దీనిపైన ఓటింగ్ పెట్టేందుకు ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, అదేవిధంగా స్పీకర్ ఓం బిర్లా కూడా సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశంపై ప్రత్యేకంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో సమావేశమయ్యారు. అయితే రాహుల్ గాంధీ కూడా ఈ సభలో మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం పొందదు, కావాలనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తుంది, ప్రభుత్వానికి తెలిసినా కూడా ఈ అంశంపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళల్ని అవమానపరచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. దీనికి ప్రస్తుతం కూడా ఎన్డీఏ పక్షాలకు చెందిన ఎంపీలు కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఖండించారు. ఖచ్చితంగా అన్ని పక్షాలను సమన్వయం చేసుకొని భవిష్యత్తులో మహిళా సాధికారత పెంచేందుకే ఈ బిల్లును తీసుకొస్తామని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం అధికార విపక్ష సభ్యుల సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏకు 292 స్థానాలు, అదేవిధంగా విపక్షాలకి 233, ఇతరులు 15. ఇలా ఉంటే దాదాపు 67 స్థానాలు, ఇంకా 67 మంది సభ్యుల మద్దతు ఈ రోజు అధికార పక్షానికి కావాలి. అయితే ఇది ఒక మ్యాజిక్ ఫిగర్ గా కూడా మనం చూస్తున్నాం. 2/3 మెజార్టీ కావాలంటే ఖచ్చితంగా 360 మంది సభ్యుల మద్దతు కావాలి బిల్లుల్లో ఆమోదం కోసం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తన
చాకచక్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ నియోజకవర్గాల పెంపు 50% బిల్లును కూడా లింక్ పెడుతూ 3 బిల్లులు ఒకటేసారి పెట్టడం వల్ల విపక్షాలు ఏ బిల్లును వ్యతిరేకించినా కూడా 3 బిల్లులు ఓడిపోతాయి. కాబట్టి మహిళా బిల్లుపై కూడా విపక్షాలు అనుకూలంగా లేవు అని చెప్పడానికి విపక్షాలపై నెట్టివేయడానికి కూడా ఈ బిల్లు తీసుకొచ్చినట్టు కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లును అడ్డుకుంటాము. ఇదంతా ఆగమేఘాల మీద ఈ బిల్లును తీసుకొచ్చి విపక్షాలు ఇబ్బందుల పాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ విమర్శించిన నేపథ్యంలో ఒకవేళ 2/3 మెజార్టీ కావాలంటే ఎక్కువ మంది సభ్యులు ఈ సభకు హాజరు కాకుండా ఉన్న సభ్యుల్లోనే 2/3 తీసుకునే దిశగా కూడా కేంద్రం అడుగులు వేస్తా ఉంది. లేదా మరోవైపు మ్యాజిక్ ఫిగర్ కోసం కూడా ఇతర ప్రాంతీయ పార్టీల ఎంపీలని ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో మాట్లాడి కొంతమంది ముఖ్య నేతలు అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీరంతా కూడా ఇతర ఎంపీలతో మాట్లాడి మహిళా బిల్ తో పాటు డీలిమిటేషన్ కూడా మద్దతు కూడగట్టే అంశం ఉంది. ఏదేమైనా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మళ్ళీ డీలిమిటేషన్ అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల లోక్సభ సభ్యుల పెంపుపై 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుపై ప్రసంగిస్తారు. అనంతరం 7 గంటలకు ఈ ఓటింగ్ పెడతారని చెప్పి ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలపడం జరిగింది. శాలిని, రాములు, ఈ బిల్లులకు సంబంధించి ఎందుకని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి? అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ డీలిమిటేషన్ నియోజకవర్గాల పెంపు విషయంలో చాలా దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య చాలా భేదాభిప్రాయాలు వస్తాయి. 2011 జనాభా ప్రాతిపదికన తీసుకోవాల్సిన అవసరం లేదు. 2026 ఏదైతే జనాభా సెన్సెస్ మీరు జనగణన చేస్తామన్నారో ఆ తర్వాత చేపట్టవచ్చు అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాయి. ఈ మేరకి సోనియా గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికీ అనేక మార్లు లేఖలు రాశారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ వాటి పట్టించుకోవడం లేదు. దీని మీద అఖిలపక్ష సమావేశం లేదు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ నేతల మీటింగ్ లేదు. ఏకపక్షంగా ఈ బిల్లును తీసుకురావడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా పెద్ద ఎత్తున నష్టపోతాయని చెప్పి ఆలోచిస్తున్నారు. ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రోరేటా విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున నష్టపోతాయి కాబట్టి హైబ్రిడ్ విధానం తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు కూడా లేఖ రాయడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ నష్టపోతాయని చెప్పి కూడా అన్ని ప్రాంతీయ పార్టీలు దీనిపై భీష్మించుకొని కూర్చున్నాయి. శాలి, చూసినట్లయితే ఒకవేళ విపక్షాలు గనుక వాకౌట్ చేస్తే మరి ఏం జరుగుతుంది అనుకోవచ్చు? విపక్షాలు వాకౌట్ చేసే అవకాశం ఉందా? విపక్షాలు వాకౌట్ ఒకవేళ చేస్తే మాత్రం ఈ బిల్లు కొంత వీగిపోయే అవకాశం ఉంది. కానీ అందుకు తగ్గట్టుగానే విపక్ష సభ్యుల్లోని కొంతమంది సభ్యుల్ని తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ చేసుకునేందుకు ఒక దిక్కు అధికార పక్షం ప్రయత్నం చేస్తుంది. అయితే మరొక ఆప్షన్ కూడా ఒకటి బయటకు తెలుస్తా ఉంది. ఒకవేళ విపక్షాలు కనుక కేంద్ర ప్రభుత్వ వైఖరిని బిల్లులు ప్రవేశపెట్టే పద్ధతిని వైఖరి నిరసిస్తూ బయటికి వెళ్ళిపోతే ఉన్న సభ్యుల్లోనే 2/3 మెజార్టీ తీసుకోవచ్చని కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ బిల్లులను ఆమోదింపజేసుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2029 ఎన్నికలు ఖచ్చితంగా ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు 33%, డీలిమిటేషన్ నియోజకవర్గాల పెంపు, లోక్సభ నియోజకవర్గాల పెంపు, రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ద్వారానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. థ్యాంక్ యూ రాములు.